తినడానికి ఉండడానికి డబ్బులు సరిపోని పరిస్థితి కొందరిదైతే కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా కోవిడ్ భయంతో బయటికి రావట్లేదు. లేదంటే పొదుపు మంత్రం జపించి రేపొద్దున్న వచ్చే కష్టం కోసం డబ్బులు దాచుకుంటున్న పరిస్థితి. ఇటువంటి కారణాల రీత్యా అటు విమానయాన రంగంతో పాటు ఇటు టూరిజం సెక్టర్ కూడా విపరీతంగా నష్టపోతోంది. సో ఒకవేళ సెకండ్ వేవ్ ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోతామంటున్నాయి టూరిస్ట్ వర్గాలు. ఈ అంశం గురించే మనం మాట్లాడబోతున్నాం. ఒకవేళ ఈ ఆర్థిక వ్యవస్థ రివైవల్లో భాగంగా టూరిజం సెక్టర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం చేస్తే తిరిగి గత వైభవం వస్తుంది, మనతో మాట్లాడబోతున్నారు ఆర్వి రమణ గారు ఉన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన అట్ ద సేమ్ టైం విజయ్ మోహన్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు, ప్రెసిడెంట్ ఆపరేటర్స్ అసోసియేషన్. అదేవిధంగా సాయిబాబు బాదం మనతో ఉన్నారు, జనరల్ సెక్రటరీ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. నమస్తే అండి. వర్స్ట్ హిట్ సెక్టర్స్లో ఏదైనా ఉంది అంటే టూరిజం సెక్టర్. మౌలిక వసతులు లేదంటే ప్రాథమిక అవసరాలు తీరినంత వరకు జనం తినడానికి ఇల్లు ఉందా, మనం ఉండడానికి అన్నంత వరకు చూసుకుంటున్నారు, లేదంటే డబ్బులు దాచుకుంటున్నారు, రేపొద్దున మనకు కోవిడ్ వస్తే హాస్పిటల్కి కావాలి కదా అని. సో దీని అంతటి ఎఫెక్ట్ అటు ఈ లగ్జరీ హోటల్ అండ్ హాస్పిటాలిటీ రెండింటి మీద పడుతోంది. మీకు ఏం అవసరం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో? ప్రస్తుతం సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించి ఒక టూరిజం సెక్టర్ మనమందరం అనుకున్నట్లు అత్యంత దారుణమైనటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. మిగతా రంగాలు ఏవో ఒక 10 to 20%, 30% వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి కొంచెం అవకాశం ఉన్నా, ఏమాత్రం అవకాశం లేకోకుండా అసలు అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందా అన్నటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితి, ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఏ రంగంలో కనిపిస్తుంది అంటే టూరిజం రంగంలో కనిపిస్తుంది. ప్రస్తుతం మేమందరం కోరుకునేది ఒకటే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వృద్ధిని సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగం ఏది అంటే టూరిజం రంగం. అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగం ఏది అంటే టూరిజం రంగం. ఈ దేశంతో పాటు భారతదేశం నలుమూలల అనేక రాష్ట్రాలన్నీ కూడా టూరిజమే తమ యొక్క మెయిన్ ఆర్థిక వనరుగా భావిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చాలా రాష్ట్రాలు గమనిస్తూ ఉన్నాం. అటువంటి ఈ రంగానికి సంబంధించి ఈ మహమ్మారి మూలంగా అనేక మంది, దేశవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నటువంటి రంగం, జీడిపిలో 10% పైగా వృద్ధి కనిపిస్తున్నటువంటి రంగం, ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి రంగం ఇవాళ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకుండా హై ప్రొఫైల్గా ఉన్నటువంటి రంగం కాస్త లో ప్రొఫైల్గా మారిపోయింది. అసలు ఈ రంగానికి సంబంధించి భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా తయారవుతుంది అన్నటువంటి ఈ సందర్భంలో ఇటువంటి అవకాశం కల్పించి ప్రతి ఒక్కరికి టూరిజం రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన ఒక అవగాహన తీసుకోవడానికి సాక్షి కల్పిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో టూరిజం రంగాన్ని ఏదో విధంగా ఆదుకునేటువంటి ఏర్పాట్లతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందుకు రావాలి అన్న ఆలోచనతోనే అనేక రకాల టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు కూడా ప్రభుత్వాలకు సంబంధించి అనేక రకాల వినతి పత్రాలు ఇస్తూ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇందుకు అనుగుణంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ అనేక విజ్ఞప్తులను టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీల తరపున మేమందరం కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మేము కోరుకునేది ఒకటే, ఇండస్ట్రీకి సంబంధించి ఇంతవరకు దేశ ఆర్థికాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళను ఆదుకుంటూ వాళ్ళ మీద ఆధారపడినటువంటి కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులను కూడా మీరు ఒక అవగాహన కల్పించుకొని. ఒక్క విషయం చెప్పండి రమణ గారు, ఇప్పుడు రివైవ్ అయినాక ఇప్పుడు చూస్తున్నాం, మేబీ ఇంకొక 10 రోజుల్లో కొంతవరకు ఈ సెకండ్ వేవ్ అనేది ఎండ్ కావచ్చు. తర్వాత టూర్లకు వెళ్తున్నారు అనుకోండి ప్రజలు, మళ్ళీ వెనక్కి వచ్చి మీది రివైవ్ కాదా ఇండస్ట్రీ? లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, మొదటి విడత కరోనా వచ్చినప్పుడు కూడా రివైవల్ అయిపోయింది, ఇంకా టూరిజం బాగా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది అన్నటువంటి సందర్భంలో కేవలం నెల రోజుల వ్యవధి కూడా లేకుండా మళ్ళీ సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ రివైవల్ ఎప్పుడవుతుంది? ఇప్పుడు సమాజం మొత్తం మీరే చెప్పారు, అన్ని విధాలుగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కరోనా వస్తే హాస్పిటల్ ఖర్చు అవుతుందేమో అన్నటువంటి భయంలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో ఈ రంగం మళ్ళీ ఇంకా పుంజుకోవాలి, అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అనేది రాకపోతేనే రంగం అభివృద్ధి సాధించడానికి కనీసం 2 years పడుతుంది. ఈ 2 సంవత్సరాల కాలం పాటు రంగాన్ని ఏ విధంగా అంటిపెట్టుకుని కూర్చుంటారు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా. సో కోటాను కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నటువంటి ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఈ రంగం అనేది మనుగడే ప్రశ్నార్థకంగా అవుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రైట్. సాయిబాబు గారు, వరల్డ్ సినారియో ఎలా ఉందండి? అంటే ఏ కంట్రీని వదిలిపెట్టలేదు కోవిడ్, కొన్ని రివైవ్ అవుతున్నాయి, అక్కడ తిరిగి పుంజుకుందా? అండ్ అక్కడి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? మళ్ళా టూరిజం ఇప్పుడు ఆయన చెప్పినట్టు కొన్ని కంట్రీస్ లిటరల్లీ టూరిజం పైనే డిపెండ్ అయిన కంట్రీస్ ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి ఇప్పుడు? ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత అండి చాలా వరకు దేశాల్లో
ఈ కోవిడ్-19 ఎదుర్కోవడానికి టూరిజం రంగానికి కానివ్వండి, ఎయిర్ సెక్టర్ కానివ్వండి, ఎయిర్లైన్స్కి కానివ్వండి, కొద్దిగా బ్రిటన్ తీసుకోండి, లేకుంటే స్కాట్లాండ్ గవర్నమెంట్ తీసుకోండి, లేకుంటే జపాన్ తీసుకోండి, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండింగ్ చేస్తున్నాయి వాళ్ళకి. ఈ నష్టాల నుంచి కూరుకొని బయటికి రావడానికి దాదాపుగా ఉద్దీపన ప్యాకేజీలు పెట్టేసేసి ఇండస్ట్రీని బతికించడానికి కొన్ని కోట్ల రూపాయల ఫండింగ్ ద్వారా ఇంక్రిమెంట్స్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. మెయిన్ ఏంటంటే అక్కడైతే కొన్ని విదేశాల్లో కానివ్వండి, మన దేశంలో కానీ, విదేశాల్లో పూర్తిగా మ్యాక్సిమం 70-80% వ్యాక్సినేషన్ అయిపోయింది. మనం చూస్తున్నారు ఈరోజు యూఎస్లో నో మాస్క్ అంటున్నారు. సో నో మాస్క్ అనే వచ్చేసేవరకు మ్యాక్సిమం టూరిస్ట్ ప్రదేశాలు కూడా ఓపెన్ అయిపోతున్నాయి. సో ఆ ప్రదేశాలు వచ్చేవరకు మన దేశం నుంచి బయటికి రావడానికి, మన భారతదేశం నుంచి విదేశాల నుంచి మన దగ్గర రావడానికి ఇంకా మన దగ్గర వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ వ్యాక్సినేషన్ ఒకవేళ ప్రక్రియ పూర్తి అయినా కూడా ఇంకా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు వస్తుందో జనవరి అవుతుందో తెలియదు అనమాట. ఆ పరిస్థితుల్లో ఈ ట్రావెల్స్ రంగం ఏదైతుందో దాదాపుగా మనకు బిఫోర్ తెలంగాణ ఉన్నప్పుడు 3.5 crores మనకి ఇంటర్నేషనల్ అరైవల్ ఉండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా 10 crores అరైవల్ ఉంది పర్ ఇయర్. సో ఇప్పుడు వచ్చేసి జీరోకి పడిపోయింది. సో ఈ దాదాపుగా 80% ఆపరేషన్స్ జరిగేది బిఫోర్ కోవిడ్లో. ఇప్పుడు వచ్చేసి దాదాపుగా 20%, 25% కోవిడ్ టైంలో నడుస్తున్నాయి వాళ్ళు కూడా. అది కూడా 50% కెపాసిటీతో నడుస్తున్నాయి. ఈ టికెటింగ్ రంగం ఉంటేనే టూరిజం వెళ్ళాలి, గోవా వెళ్ళాలి అంటేనే, సపోజ్ మనం కాశ్మీర్ వెళ్ళాలన్నా కూడా మెయిన్ ఆర్టీసీ పీసీఆర్ టెస్ట్లు ఒకటి ఉన్నాయి ఇబ్బందులు. ఆర్టీసీ పీసీఆర్ టెస్టులు ఇబ్బందుల వల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్వారంటైన్స్ రూల్స్ వల్ల కూడా చాలా వరకు ఘోరమైన ఈవెన్ ఇంటర్ స్టేట్ ట్రావెల్లో కూడా చాలా ఇబ్బంది, రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఈరోజు ఒకటి చూసాం, మన సిమ్లా, అరుణాచల్, హిమాచల్ కూడా ఈరోజే ఆర్టీసీ పీసీఆర్ టెస్ట్ రిస్ట్రిక్షన్ తీసేస్తున్నామని చెప్పి కొన్ని ప్లేసెస్లో వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మస్ట్గా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ చూపించాలి. ఇప్పుడు ఈవెన్ కాశ్మీర్ వెళ్ళాలన్నా కూడా నెగిటివ్ రిపోర్ట్ ఉండాలి. ఇంత మొన్నటి వరకు అయితే అది కూడా లేదు. 7 days క్వారంటైన్స్ కొన్ని స్టేట్స్ పెట్టాయి. సో ఈ ఇంటర్ స్టేట్లో కూడా అనివ్వండి, ఇంటర్నేషనల్ వస్తే ఓన్లీ ఎయిర్ బబుల్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి. కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా అలౌడ్ లేవు. దానివల్ల బాగా దెబ్బతిని ఉన్నది ఈ రంగానికి. మేమేకంటే మెయిన్ ఏంటంటే ఎంప్లాయీస్ బాగా ఒక టూరిజము, ఒక ట్రావెల్ ఏజెన్సీ అంటేనే ఒక రికగ్నిషన్ ఉండేది ఓనర్స్కి కానివ్వండి, ఎంప్లాయీ. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ 1 year నుంచి ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మా దగ్గర ఎంప్లాయీస్ అయితే ఇంకా ఘోరంగా దెబ్బతిన్నారు. వాళ్ళు చిన్న సూపర్ మార్కెట్లలో 5,000, 6,000, 8,000 అట్లా పనిచేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. 30,000 సార్లు తీసుకునే వాళ్ళు ఈరోజు 6,000 ఇస్తే సార్ వస్తాం, 8,000 ఇస్తే సార్ వస్తాం అనే పరిస్థితి ఉంది. సో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. రైట్. సో విజయమోహన్ గారు, ఇప్పుడు సాయిబాబు గారు చెప్పినట్టు చాలా కంట్రీస్ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చాయి గవర్నమెంట్సే అని చెప్తున్నారు. మన దగ్గర ఏం చేయాల్సిన అవసరం ఉందండి? ఈ ట్రావెల్ ఇండస్ట్రీని బెయిల్అవుట్ చేయాలండి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వ్యూ. చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టోటల్ మన ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టువర్డ్స్ బ్యాంక్రప్సీ, క్లోజర్కి వెళ్ళిపోతున్నారండి. అలా మాస్ అన్ఎంప్లాయ్మెంట్ జరిగిపోయిందండి. మాకున్న క్యాపిటల్స్ వైపౌట్ అయిపోయినాయి, మాకున్న ఇన్కమ్స్ ఎరోడ్ అయిపోయినాయి, వెల్త్ ఎరోడ్ అయిపోయింది. టోటల్ మారల్ ఆఫ్ ది ఇండస్ట్రీ కంప్లీట్గా ఇట్ ఇస్ లాస్ట్ అండి. అంటే 10% జీడిపి ఇచ్చే ఒక ఇండస్ట్రీ ఈరోజు కంప్లీట్లీ మారల్ పోయిందండి. అలాగే ఇప్పుడు ఏమైందంటే ఏజెంట్స్లో కూడా 50% ఆఫ్ ది ఏజెంట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ షటింగ్ డౌన్ అండి. అంటే వీ ఎక్స్పెక్ట్ అనదర్ 90% విల్ షట్ డౌన్. ఇదే సినారీ కంటిన్యూ అవుతే. బట్ ఈ 10% ఆఫ్ ద జీడిపి అనేది రేపు పొద్దున గవర్నమెంట్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ కూడా దే హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఇట్ అండి. ఇప్పుడు ఈవెన్ ఎంప్లాయ్మెంట్స్ కూడా ఐ థింక్ 90, ఇప్పుడు మా స్టేట్ వీ హ్యావ్ డన్ అ సర్వే అండి జస్ట్ టు అండర్స్టాండ్ ఎంత వచ్చిందా అన్నది. 90% to 95% ఆఫ్ ది ఎంప్లాయీస్ హావ్ లాస్ట్ ది జాబ్స్. ఇప్పుడు మా స్టేట్లో క్యాష్ లాస్ ఇస్ అబౌట్ 25 crores టు ట్రావెల్ ఫ్రాక్టిటీ. అంటే మేము ఓన్లీ ట్రావెల్ ఫ్రాక్టిటీ మాట హోటల్స్ని వాటిని దృష్టిలో తీసుకోలేదు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టర్స్ కూడా దృష్టిలో తీసుకోవాలి. అలాగే 4,500 crores ఆఫ్ రెవెన్యూ లాస్ట్ టు ద గవర్నమెంట్, అంటే దీంట్లో వచ్చే జిఎస్టీ. సో ఇంత సెట్ బ్యాక్ వస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఎంతో కొంత దే హ్యావ్ టు కమ్ అవుట్. మేము ఇవాళ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఒక లెటర్ ఇచ్చామండి. దాంట్లో రిక్వెస్ట్ చేసాం. ఇప్పుడు మా స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే లాస్ట్ December 20th ఒక జియో పాస్ చేసిందండి. 4.5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని అబ్జర్వ్ చేసుకుంటారని. మా గవర్నమెంట్ మూవ్ అయినా బ్యాంక్స్ ఆర్ రిలక్టెంట్ టు కమ్ ఫార్వర్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ మేము ఎలాగిస్తామండి, మీరు అసలు మూవ్మెంటే లేదు మీ దాంట్లో.
మీరు ఇండస్ట్రీ ముందుకెళ్తే మేము ఇవ్వగలం, కానీ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం వీ కెనాట్, మేము ఇవ్వలేమండి అనేది వాళ్ళు కేటగిరీగా చెప్పారు. అందుకని ముఖ్యమంత్రి గారిని ఇవాళ లెటర్లో కోరామండి గ్రాంట్గా ఇవ్వమని. లేకపోతే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా అట్లీస్ట్ ఎంతో కొంత లోన్ స్టేట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వమను. దీనికి ఇంకా వర్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో ఏజెంట్స్ చనిపోయారండి, కొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు, కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు మా స్టేట్లో 3 ఏజెంట్స్ చనిపోయారండి. 40 వేర్ అంటే 53 వేర్ ఎఫెక్టెడ్, 23 వేర్ హాస్పిటలైజ్డ్ అండి. అంటే ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక ట్రావెల్ ఏజెంట్, ట్రావెల్ ఫ్రాటర్నిటీ అనేది తట్టుకుంటారు అనేది అయితే డెఫినెట్గా అవ్వదండి. సో గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇప్పుడు మేము పవర్ బిల్ వేవియర్స్, ప్రాపర్టీ ట్యాక్స్, రెన్యూల్ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్, అలాగే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, ఇంట్రా సిటీలో తిరిగే బస్సెస్ అంటే మన స్టేట్లో టూరిజం తిరిగే బస్సెస్కి వాటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేసాం అండి. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆయన పాజిటివ్గా లాస్ట్ టైం స్పందించి 10 lakhs ట్రావెల్ ఏజెంట్స్కి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం ముందుకు వచ్చారు కాబట్టి ఆయన డెఫినెట్గా ఇది కూడా స్పందిస్తారని మేము ఒక అపాయింట్మెంట్ కూడా కోరామండి. అలాగే వి రిక్వెస్టెడ్ ఫర్ సమ్ స్టిమ్యులసెస్. సో ఆ స్టిమ్యులసెస్ కూడా గవర్నమెంట్ చేస్తే డిక్లేర్ చేయడం అనేది ఒక ఇండస్ట్రీ కింద. అలాగే ఇప్పుడు ఈ వెడ్డింగ్స్ ఇచ్చినప్పుడు బ్లాంకెట్ 20 people అంటే మైస్ ఈవెంట్స్ అయినప్పుడు బ్లాంకెట్గా 20 అంటారండి. అంటే ఒక స్మాల్ హాల్ 200 SFT ఉన్న హాల్కి అదే రెగ్యులేషను, 10,000 SFT ఉన్న హాల్ కూడా అదే రెగ్యులేషన్ కాకుండా దాని ఒక సైజ్ ప్రకారంగా అప్రూవల్స్ ఇవ్వమని చెప్పామండి. మాకు వండర్ఫుల్ బీచెస్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ షాక్ పాలసీని అర్జెంటుగా దాన్ని ఎవాల్వ్ చేసి చేయమన్నామండి. అలాగే ఇప్పుడు మాకు ఏమైందంటే మాకు స్టేట్ డివైడ్ అయిన తర్వాత మాకు బైలాటరల్స్ అనేది ఒక ఫారిన్ ఎయిర్లైన్ రావడానికి లేకుండా అయిపోయిందండి. బికాస్ అన్నీ వేర్ అబ్జర్వ్డ్ అట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో ఈ రోజు మాకు ఎయిర్లైన్స్ రావాలన్నా, మాకు టూరిజం ఇన్బౌండ్ తెచ్చుకోవాలన్నా మాకు ఆ రెవెన్యూ రావట్లేదండి. సో వాడు వేరే స్టేట్స్లో దిగి వస్తున్నారు కాబట్టి అది కూడా ఈ ఓపెన్ స్కై పాలసీ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్తో ఈస్ట్ కోస్ట్లో, ఎందుకంటే మోడీ గారిది ఒక బలమైన అభిప్రాయం ఉందండి వీల్ అండ్ స్పూక్ మెథడ్ అని. ఆ వీల్ అండ్ స్పూక్ మెథడ్లోనే ఆయన రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారిని మోడీ గారితో మాట్లాడి అది ఒకటి చేయమన్నామండి. అలాగే యునెస్కో సైట్స్ అంటే ఇప్పుడు ఒక ఫారినర్ రావాలంటే ఫస్ట్ చూసేది వాళ్ళు హౌ మెనీ యునెస్కో సైట్స్ ఈ యొక్క డెస్టినేషన్లో ఉన్నాయని వాళ్ళు జనరల్గా చూస్తారండి. మాకు ఆంధ్రప్రదేశ్లో యునెస్కో సైట్స్ ఏమి డిక్లేర్ అయ్యలేవు కాబట్టి దాన్ని కూడా చేసి, అలాగే మాకు 3 శక్తిపీఠాలు ఉన్నాయండి. ఎస్పెషలీ పిఠాపురంలో ఉన్నది, ద్రాక్షారంలో ఉన్నది, అది టోటలీ అండర్ సోల్డ్ అండి. దాని మీద కూడా రిలీజియస్ టూరిజం మీద అలాగా చేసి ఈ మైస్ ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఒక 300 people వరకు ఏదైనా కన్సెషన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి వాళ్ళు చాలా డీటెయిల్గా రాసామండి ఒక 8 page లెటర్. ఆయన డెఫినెట్గా, ఎందుకంటే ఆయనకి టూరిజం అనేది వైజాగ్లో ఆయన ఒక 1,200 crores ఇన్వెస్ట్మెంట్ మీద బీచ్ కారిడార్ అనేది ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశారు కాబట్టి షూర్గా ఆయన స్పందించి ఈ టూరిజం మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వి హోప్ ఆయన రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి చేస్తారని మేమైతే వీఆర్ ఎక్స్పెక్టింగ్. రైట్ అండి. సాయిబాబు గారు, ఒకవేళ కనుక అన్ని ఇండస్ట్రీలు తీసుకుంటే రకరకాల స్ట్రక్చరల్ చేంజెస్ మనం చూస్తున్నాం. ఒకటి సాఫ్ట్వేర్ తీసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువైంది, ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోవడం వల్ల కొంత ఈ దీనిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇది చూస్తున్నాం మనం. సింగిల్ బ్రాండ్ రిటైల్ షోరూమ్స్ అయితే అది కంప్లీట్గా మూసేసుకుంటున్న పరిస్థితి ఓవరాల్ కంట్రీలో. మీ టూరిజం సెక్టర్కి వచ్చేసరికి మీరు ఆఫ్టర్ సెకండ్ వేవ్ కానీ కొంత ఈ కోవిడ్ తర్వాత ఎలాంటి స్ట్రక్చరల్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ COVID-19 అనేది కంప్లీట్గా క్లోజ్ అయితేనే కానీ ప్యాసింజర్ బయటికి వెళ్ళలేడండి. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో టూరిజం ప్లేసెస్కి వెళ్ళాలి వాళ్ళు అనుకుంటే దే మస్ట్ వ్యాక్సినేషన్స్ కంపల్సరీ చేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఏంటంటే భరోసా ఉండాలి. ఈ మెయిన్ ఏం ప్రాబ్లం అవుతుందంటే భయం ఎక్కువైపోతుంది. ఈ భయం ఎక్కువవుతుంది, అట్లాగే కేసెస్ కూడా అలాగే పెరుగుతున్నాయి. బెస్ట్ 18 మాకు ఆగస్ట్ సెప్టెంబర్లో ఓపెన్ అవుతుంది అనుకుంటాం. కొన్ని కంట్రీస్ ఇప్పటికే జూలైలో, కొన్ని మాల్దీవ్స్ ఇప్పుడే కొంచెం ఓపెన్ చేసే కొన్ని రిస్ట్రిక్షన్స్ పైన, మారిషస్ ఏదో జూలై నుంచి ఓపెన్ అవుతుంది, థాయిలాండ్ కూడా జూలై ఓపెన్ అవుతుంది. మన దగ్గర కూడా కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి. సో ఇండస్ట్రీ రీఓపెన్ కావాలి అంటే ఎవరైతే టూరిస్టులు ఉన్నారో, ప్రయాణం చేసేవాళ్ళను వాళ్ళకు ఒక భరోసా అనేది మెయిన్ ఇంపార్టెంట్ కల్పించాలి. మీకు ఏమీ కాదు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలని ఒక భరోసా కల్పించేస్తే ఆటోమేటిక్గా లైన్లో పడుతుంది. ప్లస్ కొన్ని ఇండస్ట్రీకి సంబంధించి
టికెటింగ్కి సంబంధించి ట్రావెల్ ఏజెంట్కి సంబంధించి ప్రభుత్వాలు కొన్ని మాకు ఒక 5-6 మంత్స్ వరకు మా ఎంప్లాయీస్ కానివ్వండి మాకు కానివ్వండి కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు అలో చేసి కొన్ని ఒక విధంగా చూస్తే గవర్నమెంట్ కూడా ఒక విధంగా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది ఫ్లైట్ టికెట్స్ పైన. కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళకి ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటారు, అది పెద్ద ఎయిర్లైన్ ఎక్స్పెండిచర్లో కలిసిపోతుంది. అది తీసేస్తే కూడా కొంచెం గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది, ఏజెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే దాదాపుగా ఈ జిఎస్టీ అయితే కొంచెం రిఫండ్స్ ఉంటాయి, ఆ జిఎస్టీ రిఫండ్స్ కానివ్వండి, మాకు కొంచెం ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ రెంట్స్ కానివ్వండి, లోకల్ రెంట్స్ కానివ్వండి, ఆపరేషన్ ఎక్స్పెండిచర్ ఏవి ఉంటాయి. మనకు సపోజ్ కోవిడ్ ఉన్నా కూడా ఎవరు రెంట్స్ ఏం తక్కువ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకే ఇబ్బంది. లోన్స్ ఉంటాయి, రీపేమెంట్స్ ఉంటాయి, వెహికల్ పేమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మాకు కొంచెం హెల్పింగ్ చేయాలి. ఫైనాన్షియల్ హెల్పింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ విధంగా ప్రభుత్వాలు మాకు కూడా కొంచెం చేస్తాం. మేము కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కాబట్టి మా ఎంప్లాయీస్ కానివ్వండి మాకు కానివ్వండి అది బెనిఫిట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ జిఎస్టీ దీన్ని కూడా కొంచెం సిస్టమేటిక్. మీరు దేశ లెవెల్లో చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ, మీరేమన్నా మీ అసోసియేషన్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వడం రిప్రజెంటేషన్, వాళ్ళ నుంచి ఎటువంటి అష్యూరెన్స్ వచ్చింది మీకు? తప్పకుండా ఇప్పుడే పేపర్లో, నిన్న కూడా పేపర్లో వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా సెంట్రల్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు, మా జ్యోతిమాయల్ గారు అని చెప్పి మా ట్రాయ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఈ మధ్య కాలంలోనే ట్యాట్లు నుంచి కూడా మేము కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ కూడా, వాళ్ళందరూ కూడా మా సెంట్రల్ బాడీస్ కూడా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటున్నారు, రెగ్యులర్గా మాకు ఇన్ఫర్మేషన్స్ పాస్ ఆన్ చేస్తున్నారు. రెగ్యులర్గా వాళ్ళు ఏదో విధంగా రీస్టోర్ చేయాలని చెప్పి మా మినిస్టర్ గారు కానివ్వండి, టూరిజం మినిస్టర్ గారు కానీ వాళ్ళకి హామీ ఇచ్చారు. వాళ్ళు అదేవిధంగా మాకు కూడా పాస్ ఆన్ చేస్తున్నారు. దే ఆర్ ట్రైయింగ్, వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బాబు. అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక దీన్ని ఏ విధంగా చేయాలని ఒక అది ఉందన్నమాట, ఒక సెంట్రలైజ్ లేదు. వచ్చేసి పెద్ద దాదాపుగా 3,500 మంది ఏజెంట్స్ ఉన్నారు, ఇందులో 4,000 వరకు ఉన్నారు, ఇంకా ఉన్నారు కొన్ని వేల మంది, లక్షలాది మంది, 2 లక్షలు దాదాపుగా దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ట్రావెల్ ఏజెంట్లు ఉంటారు. అంటే 3 లక్షల మంది ట్రావెల్ ఏజెంట్లు ఒక్కొక్క ఏజెన్సీలో 5 మంది పెట్టుకున్నా కూడా ఎన్ని కోట్ల మంది అవుతారు మీరు చూడండి. 2 కోట్ల మంది ఎంప్లాయీస్ ఇస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్కి. ఎంప్లాయీస్ అంటే ఒక ఎంప్లాయీ అంటే వాళ్ళ భార్య పిల్లలు అంతమందికి ఎంప్లాయీ. దాదాపుగా టూరిజం రంగం అనేది టికెట్ ఎయిర్లైన్స్ రంగం కొన్ని లక్షలాది మందికి జీవనోపాధి ఇస్తుంది. దాన్ని ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మాకు కూడా ఉద్దీపన ప్యాకేజీలు ఏమైనా ప్రకటిస్తే మేము కూడా ముందుకెళ్తాం. కానీ ఇక్కడ మీకు ప్రాబ్లం టూరిజంతో పాటు మిగతా అన్ని రకాల ఇండస్ట్రీ సెక్టర్స్ని అడ్రస్ చేయాలి కాబట్టి ఒక బ్లాంకెట్ ప్లాన్ అనేది అవసరం అవుతుందేమో, అది మిమ్మల్ని. కానీ వరస్ట్ హిట్ మాత్రం ఆబ్వియస్గా టూరిజం సెక్టర్, ఎందుకంటే ఈ లాక్డౌన్ మినహాయింపులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొన్ని సెక్టర్స్ ఎంతో కొంత పుంజుకోగలిగాయి ఆదాయంలో, కాదంటారా రమణ గారు? తప్పనిసరిగా అండి, ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఇప్పుడే చూస్తున్నాం మనం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని సడలింపు ఇస్తూ ఈవినింగ్ 6 వరకు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 2 వరకు, ఇట్లా కొంచెం సడలింపు ఇవ్వడం మూలంగా సమాజంలో ఉన్నటువంటి డిఫరెంట్ రంగాలకు సంబంధించి కొద్దో గొప్ప వ్యాపారం చేసుకోవడానికి అవకాశం, వాళ్ళకైనా పూర్తిగా జరుగుతుందని చెప్పకపోయినా కనీసం కొంతవరకైనా వాళ్ళకి బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంది. ఏ మాత్రం బెనిఫిట్స్ లేకుండా సమాజంలో కోవిడ్ మొత్తం పూర్తిగా పోతే తప్ప బయటికి పోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక రంగం ఏది ఉంది అంటే ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి. కంప్లీట్ ఆఫీసులకు తాళాలు వేసి ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మళ్ళీ రంగం కోరుకుంటుందా, ఎప్పుడు ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే కనుచూపు మేర ఒక 2-3 నెలల్లో మళ్ళీ ఇండస్ట్రీ బాగుంటుంది అంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆర్థికపరమైనటువంటి భద్రత అనేది ప్రతి ఒక్కరికి కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ 2 అంశాలు మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకటి, టూరిజంకి కొద్ది కాలం పాటు వెయిట్ చేస్తే మళ్ళీ మంచి రోజులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయమైనటువంటి సమాజం మనల్ని ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేశీయ పర్యాటక రంగాన్ని బాగా పరిపుష్టి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంది దీన్ని ఆసరాగా చేసుకొని. ఎందుకంటే భారతీయులు అనేటువంటి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి, అది పిలిగ్రిమైజ్ రూపంలోనో హాలిడేస్ రూపంలోనో ఇతరత్రనో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం అనేది పరిపాటిగా వస్తున్నటువంటి అంశం. వాళ్ళు అలాగే ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా మనము ఒక 6-7 మంత్స్ వరకు కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంట్స్ కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, లేదా ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి ఉద్దీపన ప్యాకేజ్, భారతదేశంలో తీసుకుంటే కేరళ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ ప్రభుత్వాలన్నీ కూడా కొద్దో గొప్ప ఉద్దీపన ప్యాకేజ్ను ప్రకటించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదుకుంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక 6 మంత్స్ వరకు మ్యారిటేరియం ఇవ్వడం,
ఆ లోన్స్ మీద వడ్డీలు కట్టుకోకుండా వాళ్ళకు ఆపు చేయడము, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 6 months వరకు మ్యారిటోరియం విధించడము, ఇట్లా కొద్ది గొప్ప వాళ్ళకి సహాయం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళలో ఒక భరోసా అనేది కల్పిస్తుంది. అదే విధమైనటువంటి భరోసా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది. ఆల్రెడీ విజయమోహన్ గారు చెప్పినట్లు 243 జీవో ఇష్యూ చేసింది. 240 జీవో ప్రకారము ఒక్కొక్క ట్రావెల్ ఏజెంట్ ఒక యూనిట్గా తీసుకొని 10 లక్షల వరకు వాళ్ళకి లోన్స్ ఇవ్వండి అని బ్యాంకర్స్కి ఒక మీటింగ్ కూడా పెట్టి ఆ బ్యాంకర్స్కి అందరికి కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. రమణ గారు, ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మీరు కేరళ తీసుకోండి, హిమాచల్ తీసుకోండి, ఇవి కంప్లీట్గా టూరిజం డిపెండెంట్ స్టేట్స్. అవును. మన దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. అటు మంచి సీ షోర్స్ ఉన్నాయి, మంచి పర్వత ప్రాంతాలు ఉన్నాయి, కోనసీమ లాంటి నదీ ప్రాంతాలు ఉన్నాయి, ఇప్పుడు ఓర్వకలు లాంటి రాయలసీమలో, అటు హార్స్లీ హిల్స్ తీసుకోండి, ఏ రీజియన్ తీసుకున్నా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం తక్కువ కాదు. బట్ స్టిల్ టూరిజం వైజ్గా చూసుకుంటే కొంత వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తుంటే తక్కువ అనుకోవచ్చేమో. అది కొంత అండర్ ప్లే చేయట్లేదా? తప్పనిసరిగా తక్కువ అవుతుంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, మేము తప్పనిసరిగా టూరిజంని ప్రథమావధిగా తీసుకొని వాటికి సంబంధించిన డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి. మనకున్నటువంటి నేచురల్ రిసోర్స్ మనకి ఎక్కడ ఇండియాలో ఎక్కడ కూడా కనిపించవు. అంత అద్భుతమైనటువంటి రిసోర్స్ మనకు ఉన్నాయి టూరిజంకి సంబంధించి. వాటిని డెవలప్ చేసుకుంటే ఈ కోటాను కోట్ల మందిని ఇన్బౌండ్ టూరిస్టులుగా ఆహ్వానించుకొని, ఇప్పుడు మేమందరం కూడా అంతర్జాతీయ టూర్స్ వేసేటువంటి ఎన్నో కంపెనీలు, ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇతర దేశాలకు సంబంధించిన టూర్స్ని ఇప్పుడే ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి రాదు. సో ప్రతి ఒక్కరు కూడా దేశీయ టూరిజం మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మన స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగంలో ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ స్థానికంగా ఉన్నటువంటి పిల్గ్రిమైజ్ సెంటర్స్ కానీ, సీసోర్స్ కానీ, ఇతరత్ర ప్రదేశాలు కానీ వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఆ రిసోర్స్ కూడా పరిశీలించమని చెప్తూ ఉన్నాం. వాటికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది 1 రోజు 2 రోజుల్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి సమయంలో డెవలప్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి కొంచెం టైం తీసుకోవడానికి అవకాశం ఉంది. మనకు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు యాదాద్రి పుణ్యక్షేత్రం చూస్తూ ఉన్న అద్భుతమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాగా వీళ్ళు డెవలప్ చేయడానికి అవకాశం చూపిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కొంత టైం తీసుకుంటుంది కాబట్టి రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో కూడా టూరిజం అనేది ఒక ప్రథమమైనటువంటి సెక్టర్గా ఉంటుంది. అప్పటి వరకు కొంచెం సపోర్ట్ చేయమని చెప్పి మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆ మధ్య వ్యాక్సిన్ టూరిజం అని అంటారండి, వేరే కంట్రీస్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకుని ఒక 10 days అక్కడే ఉండి వచ్చే టూరిజంని కూడా అభివృద్ధి చేస్తే అదేం వర్కౌట్ కాలేదా? వాస్తవంగా మీరు ప్రతి ఛానల్ కూడా దాన్ని సర్క్యులేట్ చేసే, ఆ రష్యాకి వెళ్తే ఒక 1,25,000 రూపాయలు పెట్టుకుంటే ఒక 25 రోజుల పాటు రష్యాలో చూడొచ్చు వ్యాక్సినేషన్. అంటే మీరు చూడండి, ఇండియాలో ఒక చిన్న సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఒక చిన్న వీడియో ఎంత అద్భుతంగా సర్క్యులేట్ అయింది. అంటే టూరిజం మీద మనకున్నటువంటి ఇంట్రెస్ట్, ఏకాగ్రతని ఆ ఒక్క అంశం మనకు తెలియజేస్తుంది. అది వాస్తవమా కాదన్నది ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. మాకు తెలిసి అదొక ఫేక్ న్యూస్. మా ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి అదొక ఫేక్ న్యూస్. ఒక ఫేక్ న్యూస్గా ఉన్నటువంటి ఆ న్యూస్ని అన్ని ఛానళ్ళు, మొత్తం అన్ని పేపర్స్ పబ్లిసిటీ చేస్తాయి. మరి రష్యాకి ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వేయించుకుంటారు అన్నది ఇన్ఫర్మేషన్ మా దగ్గర అయితే లేదు. నేను చెప్తున్న దాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అంత చిన్న ఒక సోషల్ మీడియాలో వచ్చిన వాటిని కూడా అందరూ సర్క్యులేట్ చేసి అంత అద్భుతంగా వాటిని వెళ్ళడానికి అవకాశం ఉందని చూస్తూ ఉన్నారు. అంటే నిజంగా మనం ఇండస్ట్రీని బతికించుకుంటే ఎంతమందికి మనకు ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, ఎంత ఇన్కమ్ని మనం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మన దగ్గర ఎన్ని రకాల అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, మీరే చెప్పారు. ఎన్నో రకాలైన ప్రాంతాలపైన మీకే ఎంత అవగాహన ఉంది. సో వీటన్నిటిని మనం డెవలప్ చేసుకుంటే భవిష్యత్తులో ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు దేశ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ ఉండడానికి ఈ రంగానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఒడిదుడుకులు ఇది వరకు లేవా అంటే, భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ టూరిజం అంటే అనేక రకాల అంశాలకు సంబంధించి ప్రకృతి పరంగా ఏవైనా వరదలు వచ్చినా దెబ్బతినేటువంటి రంగం ఏది అంటే టూరిజమే. సునామీలు వచ్చినా దెబ్బతినే రంగం ఏదంటే టూరిజమే. ఏదైనా ఎర్త్క్వేక్లు వచ్చినా దెబ్బతినే రంగమే టూరిజం. అంటే అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నది ఆల్రెడీ. అనేక రకాల హిస్టరీలు మాకు ఉన్నాయి. అయినా అప్పుడు టైం అనేది ఒక 1 నెలల పాటు 2 నెలల పాటు మేము మళ్ళీ సర్వైవల్ కావడానికి అవకాశం ఉండి మళ్ళీ నిలదొక్కున్నాం. ఒక ప్రాంతం పైన ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తే ఇంకో ప్రాంతానికి టూరిస్టులను పంపించి నిలదొక్కున్నాం. కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. ఇది సుదీర్ఘమైనటువంటి సమయం, దాదాపు 14-15 నెలలుగా ఏ ట్రావెల్ ఏజెంట్కి కూడా చిన్న ₹1 ఆదాయం లేదు. వాళ్ళ ఎంప్లాయీస్ని ఏ విధంగా వాళ్ళు సపోర్ట్గా నిలబెట్టుకుంటారో అవకాశం లేదు. దాదాపు అన్ని సంస్థలు కూడా 95% ఎంప్లాయీస్ని తీసేసే పరిస్థితి వచ్చింది, తీసేసే ఆల్రెడీ కూడా. సో ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం ముందుకు వేసి, ఎందుకంటే అనేక రకాల సంక్షేమ పథకాలతో మనకు ముందుకు వస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం తీసుకుంటే అన్ఎయిడెడ్ ప్రైవేట్ టీచర్స్కి అందరికీ కూడా, ఎందుకంటే ఆ సెక్టర్ కూడా చాలా బాగా దెబ్బతినింది. స్కూల్స్ లేవు,
ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. వాళ్ళకందరికీ కూడా ప్రతి నెల 2,000 రూపాయలు స్టైఫండ్, వాళ్ళకి అవసరమైనటువంటి ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది మనం చూసాం. ఇలాగా ట్రావెల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి లక్షలాది మంది ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇటువంటి ఉద్దీపన ప్యాకేజ్ను ఒక 6 months 7 months మనం కనుక కల్పించగలిగితే ఈ ఇండస్ట్రీలో అతిథి దేవోభవ అంటూ అందరినీ కూడా ఆహ్వానించి ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి రీతిలో ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలియచేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే జీవో 243తో ముందుకు వస్తూ ఉందో అదే విధమైనటువంటి ఏర్పాటుతో మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని పాజిటివ్ సంకేతాలు మనకు అందుతూ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంట్స్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి టూర్ ఆపరేటర్స్, ప్రతి ట్రావెల్ ఏజెంట్, ప్రతి ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీఎస్ ఐపాస్లో ఉన్నటువంటి తెలంగాణ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్లో మీరు మెంబర్ అయితే భవిష్యత్తులో ఏదైనా బెనిఫిట్స్ వస్తే వాళ్ళు మనకు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టాటికల్ డేటా అనేది గవర్నమెంట్ దగ్గర లేదు. సో కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా టీఎస్ ఐపాస్లో మనం రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గవర్నమెంట్ ఇస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినా అది ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఎంప్లాయీస్కి సంబంధించి కానీ, ట్రావెల్ ఏజెంట్స్కి సంబంధించి కానీ, టూర్ ఆపరేటర్స్కి సంబంధించి కానీ బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్ వినియోగించుకోగలని చెప్పేసి ఈ సందర్భంగా చిన్నగా చెప్పడం జరిగింది. రైట్ అండి. సో విజయ్ మోహన్ గారు, ఇప్పుడు టెంపుల్ టూరిజం అనేది సౌత్ స్టేట్స్లో పర్టిక్యులర్గా చాలా ఎక్కువ. అలాంటి వాటికి కూడా అంటే ఇంటర్ స్టేట్ కూడా ఎగ్జామ్షన్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇప్పుడు గుడికి ఆదాయం ఎదవరకు ఇది చేసుకున్నారు. ఎట్లా అంటే ఈ దర్శన్ అని, ఈ సేవ అని చెప్పి గుళ్ళలో ఆదాయం కొంతవరకు నయమేమో అనిపిస్తోంది. అవునండి, అది మీరు అన్నది చాలా కరెక్ట్. బట్ ఏదైనా అండి, 2 స్టేట్స్ కామన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనకి 4 శక్తిపీఠాలు అంటే 18 మెయిన్ శక్తిపీఠాస్లో మన 2 స్టేట్స్లో 4 శక్తిపీఠాస్ ఉన్నాయండి. ఏదైనా ఇది ఒక జాయింట్ ఎఫర్ట్గా 2 స్టేట్స్ ఆపరేటర్స్ని ఈ 4 శక్తిపీఠాలు ఓపెన్ చేసి ఈ రిలీజియస్ టూరిజం మీద మనం కానీ దృష్టి పెడితే డెఫినెట్గా మనకి తిరుపతి ఉందండి. అలాగే స్మాల్ టెంపుల్స్ బోత్ స్టేట్స్లో సిగ్నిఫికెంట్ ఉన్న టెంపుల్స్ అంటే 7th century 3rd century ఉన్న టెంపుల్స్, హిస్టారికల్గా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు కాళహస్తి కానీ, ఇటు పక్క శ్రీకూర్మం కానీ, అలాగా ఓల్డ్ టెంపుల్స్ అండి. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంటర్ సిటీలో వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నై నుంచి ఇదివరకు మనకి చాలా బస్సులు వచ్చాయి టూరిస్టు. ఈ మధ్యన వాళ్ళ బస్సెస్ అంటే ఈవెన్ బిఫోర్ షట్ డౌన్ కూడా చాలా బస్సెస్ ఆగిపోయినాయి. ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకే కారణం చెప్పారండి, కనకదుర్గ టెంపుల్ దాటి ఆ ఏరియా దాటి బస్సెస్ని లోపలికి పర్మిట్ చేయటం లేదు, మేము మళ్ళీ వచ్చి వేరే బస్సెస్ హైర్ చేయాలి అంటే ఇట్స్ గివింగ్ అస్ అడిషనల్ కాస్ట్ అవుతుంది మాకు అనే దాని మీద ఏం చేశారంటే వీళ్ళు లోపలికి రాకుండా ఈ బయట టెంపుల్స్ చూసుకుని వెళ్ళిపోతున్నారండి. అంటే ఈవెన్ నేను హైదరాబాద్ కూడా, ఎందుకంటే మనం లోకల్ మూవ్మెంట్ని అలౌ చేయట్లేదండి. సో ఇప్పుడు మనం తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా లోకల్ మూవ్మెంట్ వాళ్ళ స్టేట్స్ అలౌ చేస్తున్నాయి. అలాగే 2 స్టేట్స్ కూడా ఈ లోకల్ మూవ్మెంట్ని అలౌ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక అంటే ఈ చీప్ టూరిజం, అంటే నేను చీప్ అని అనండి, అంటే బడ్జెట్ టూరిజం ఏదైతే ఒక బస్సు వేసుకుని ఒక 50 people 60 people ఒక బస్సు ఎక్కేసి 2 బస్సులు వేసుకుని వస్తారో ఆ ఒక్క టూరిజము ముందుకు వెళ్ళాలి అంటే రిలీజియస్ టూరిజము ఇది ఒక మేజర్ డెసిషన్ 2 స్టేట్లో తీసుకోవాలండి. హైదరాబాద్లో కూడా మార్నింగ్ మన ఏ ప్రైవేట్ బస్సును ఎలా చేయరు, అలాగే ఈవెన్ విజయవాడలో కూడా ఎలా చేయరు, వైజాగ్లో కూడా ఒక రకంగా ఏంటంటే మాకు ఇక్కడ లాస్ట్ టైము మాకు ప్రవీణ్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన ఒక రెగ్యులేషన్ త్రూ మన డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీస్ ద్వారా ఆయన చేశారు. ఆ బస్సులు ప్రిస్క్రైబ్డ్ పార్కింగ్ ఏరియాస్లో అంటే ప్రతి ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే బీచ్ ఒకటి, తొట్లకొండ ఒకటి, రిషికొండ ఒకటి, అన్ని దగ్గర ఆయన బస్సెస్ ఈ ఒకటి ఆపుని వాళ్ళు పార్క్ చేసుకోవడానికి ఇచ్చారండి. అలాగే ఈ 2 స్టేట్లు ప్రతి డెస్టినేషన్లో చేస్తే తప్ప మనకి ఈ యొక్క రిలీజియస్ టూరిజము, ఈ బడ్జెట్ టూరిజము ముందుకు వెళ్ళవండి. దట్స్ మై ఒపీనియన్ అండి. అలాగే అంటే లీవింగ్ అపార్ట్ ఈ రిలీజియస్ టూరిజము, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ 45% ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండి. అండ్ జిందగడ్డ ఈస్ ది హైయెస్ట్ పాయింట్ ఈ టోటల్ ఈస్టర్న్ ఘాట్స్ లో వేర్ ట్రెక్కింగ్స్ కెన్ బి కండక్టెడ్. అలాగే ట్రైబల్ సర్కిట్ అది మనది అంటే మోస్ట్ అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్ అండి, అది మన దాన్ని ట్రాక్ చేయాలి. అలాగే మనకి లంబసింగే మీకు ఇట్ ఇస్ ద కోల్డెస్ట్ పాయింట్ ఇన్ సౌత్ ఇండియా. మీకు తెలుసు అందరూ వెహికల్లో పట్టుకుని నైట్ మార్నింగ్ ఆ ఫాగ్ని చూసి ఆ క్లౌడ్ ఫార్మేషన్ చూసి వెళ్ళిపోతారు. ఈ అన్ని ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్స్ షుడ్ ఓపెన్ అప్ వెహికల్స్ వెళ్ళటానికి కానీ, అక్కడ పార్కింగ్స్ కానీ,
ఇవన్నీ గవర్నమెంట్ షుడ్ సిస్టమాటికలీ మూవ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టేట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు రిజిస్టర్ ట్రావెల్ ఏజెంట్స్ అండి కంట్రీలో. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ద్వారా జగన్మోహన్ గారు ఆయన ఇమీడియట్ గా వచ్చిన ఒక 6 months కి ట్రావెల్ ఏజెంట్స్ అనేది మనకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఎంతమంది అని తెలియాలి, వాళ్ళని మనం రికగ్నైజ్ చేయాలి, వాళ్ళని రిజిస్టర్ చేయాలి అని చెప్పి ఇమీడియట్ గా ఏపీటీ ద్వారా ఇమీడియట్ గా దే స్టార్టెడ్ ద ప్రాసెస్ అండ్ అలాగే 240 ఏజెంట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారండి. అంటే ఈ రోజు గవర్నమెంట్ దగ్గర దే హ్యావ్ ఫిగర్స్ ఏ సెక్టర్ లో. అంటే మేము కూడా స్టేట్ ని 4 regions కింద డివైడ్ చేసుకున్నాండి, వైజాగ్, కోనసీమ, అమరావతి అండ్ రాయలసీమ. సో ఈ ఏజెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఎవరున్నారు, ఎవరిని మనం ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ దగ్గర కూడా ఈ రోజు ఒక స్టాటిస్టికల్ ఫిగర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు వ్యాక్సినేషన్ అండి. వ్యాక్సినేషన్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే కోవిడ్ అనేది అంత ఫాస్ట్గా పోతుంది. టూరిజంతో పాటు ఇంకా చాలా సెక్టర్స్ రివైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏమంటారు మీరు? అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు కొన్ని స్టేట్స్ లైక్ చండీగఢ్, పంజాబ్ అండ్ ఈవెన్ గుజరాత్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారండి, మీకు 2 vaccination సర్టిఫికెట్ ఉంటే యూ కెన్ జస్ట్ కమ్ ఇన్ టు మై స్టేట్ అని. అలాగే నాకు తెలిసి నెక్స్ట్ 15-20 days ప్రతి స్టేట్ ఇది ఒక కామన్ ఇది కింద పెట్టేస్తుంది. ఇఫ్ యూఆర్ వ్యాక్సినేటెడ్ యూ కెన్ కమ్ ఇన్, లేని పక్షంలో మీరు మళ్ళా RT-PCR క్యారీ చేయాలి, మా స్టేట్కి వచ్చిన తర్వాత మళ్ళా మిమ్మల్ని మేము టెస్ట్ చేస్తామని. ఇప్పుడు ఆల్రెడీ మనకి థాయిలాండ్ నుంచి అదర్ కంట్రీస్కి ఆల్రెడీ వీఆర్ గెటింగ్ దిస్ న్యూస్ అండి దట్ డబుల్ వ్యాక్సినేషన్ ఉంటే దే ఆర్ అలవింగ్ ఫ్రమ్ July 1st. కొన్ని కంట్రీస్ ఆఫ్ కోర్స్ ఇండియాని ఇంకా ఇన్వైట్ చేయట్లేదు. అలాగే ఈవెన్ మాల్దీవ్స్ అండ్ అదర్ మారిషస్ కూడా వాళ్ళు క్లియర్గా దే హ్యావ్ నిన్న వాళ్ళ ఒక ప్రకటనలో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారండి దట్ వీ విల్ అలౌ పీపుల్ ఆర్ విత్ వ్యాక్సినేషన్ 2 vaccinations. సో ఈ స్టేట్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ అవనివ్వండి, కాబోయే కాలంలో నాకు తెలిసి ఒక 1 month లోపల సెంట్రల్ గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసిన ఆశ్చర్యం లేదండి. ఇఫ్ యు ఆర్ వ్యాక్సినేటెడ్ మీరు ఎక్కడైనా ఇండియాలో వెళ్ళచ్చు. అలాగే వేరే దేశాలు కూడా ఐ థింక్ సేమ్ ఫార్ములాలో దే విల్ ఆల్రెడీ కమ్ ఇన్. కొన్ని కంట్రీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయండి ఆ ఒక ఫార్ములాని. యా అండ్ విజయమోహన్ గారు, అయితే ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజెస్ చూసాం మనం చాలా రంగాల్లో. ఇప్పుడు రిటైల్ అయితే సింగిల్ బ్రాండ్ల రిటైల్ షోరూమ్సే లేవు. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ డిమాండ్ అనేది కొంత తక్కువ కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ దగ్గరకు వచ్చేసరికి. అట్ ద సేమ్ టైమ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ రంగంలో చాలా స్ట్రక్చరల్ చేంజెస్ మనం చూస్తున్నాం. టూరిజం సెక్టర్కి వచ్చేసరికి ఇప్పుడు మీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదవ్వచ్చు, మీరు ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్ ఆర్ మీలో ఎలాంటి మార్పులు రావచ్చు? అంటే ఇప్పుడు ఇది చాలా అంటే ఈ అన్నోన్ గేమ్ అండి. ఇప్పుడు ఏంటి జరుగుతుంది ఫ్యూచర్ అనేది అన్లెస్ గవర్నమెంట్స్ కానీ ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ స్టిమ్యులస్ అంటే టూరిజం మూవ్ అవడానికి ముందు గవర్నమెంట్స్ తీసుకొస్తే కానీ వెరీ డిఫికల్ట్ అండి. బట్ నిజమైన పొజిషన్ ఏంటంటే ఇదే కంటిన్యూ అవుతే ద ట్రావెల్ ఇండస్ట్రీ విల్ ఆల్మోస్ట్ బి వైప్డ్ అవుట్ అండి. ఒక 10% ఆఫ్ ద ట్రావెల్ ఫ్రాక్టివిటీ మిగలచ్చు. ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా వేరే సెక్టర్స్ చూసేసుకుంటున్నారు. సో ఈ యొక్క అంటే రియల్ బేస్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న ట్రావెల్ అంటే ఎంప్లాయీస్ కూడా మాకు పోతే అది కూడా మాకు ఐ థింక్ ఫ్యూచర్కి మాకు అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ అలాంగ్ విత్ ట్రావెల్ ఏజెంట్స్ ఈ యొక్క ఎంప్లాయిడ్ సెక్టర్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక అంటే ఇప్పుడు మినిమం వేజెస్ అనేది ఒక లేబర్కి ఇస్తున్నారండి. అంటే పర్ మంత్ 15 days ఆఫ్ మినిమం వేజెస్ సెంట్రల్ అదేనా అట్లీస్ట్ స్టేట్లో ఈ యొక్క ఎంప్లాయీస్కి ఎంతో కొంత ఇస్తే అట్లీస్ట్ సర్వైవల్ మోడల్లో కొన్నాళ్ళు ఉంటారండి. అలాగే ఆరోగ్యశ్రీ ఇప్పుడు మన స్టేట్లో ఆరోగ్యశ్రీ ఉందండి. మేము రిక్వెస్ట్ చేసాము ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఈ యొక్క టూరిజం ఎంప్లాయీస్కి నాట్ ఫర్ అంటే ఈ ఒక్కటి ఈవెన్ వాళ్ళకి వైట్ కార్డ్ లేకపోయినా మేము రిక్వెస్ట్ చేసామండి ఇలాంటిది ఏదైనా స్టిమ్యులస్ చేస్తే ఎంప్లాయీస్ అట్లీస్ట్ ఒక మినిమం వేజ్ 5,000 ఏదైతే చాలా అసోసియేషన్స్ కోరుకున్నాయో అది ఇవ్వటం కానీ. ఇప్పుడు మాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి చాలా మంది దే ఆర్ ఇన్ రెంటెడ్ ప్రెమిసెస్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం తప్పదు కదా అంటున్నారు. సో ఈ ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అలాగే ఇప్పుడు మేము రెన్యూల్స్ కట్టాలండి మార్చి ఏప్రిల్ రాగానే గోల్డ్ రెన్యూల్స్ ఉంటాయి, ట్రేడ్ లైసెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్లు, అలాగే పవర్ బిల్లు మేము అసలు ఆఫీస్లోనే లేవు గత 17 నెలల నుంచి. 17 months ఆఫ్ షట్ డౌన్ అండి మాకు. అలాంటిది పవర్ బిల్స్ కడుతున్నాము. ఇవన్నీ గవర్నమెంట్ ఎంతో కొంత ఎగ్జెంప్షన్స్ తీసుకొస్తే డెఫినెట్ గా ఇట్ విల్ హెల్ప్ అండి మాకు. అంటే ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనేది చాలా ప్రయారిటీ ఫర్ అస్ టు రీస్టార్ట్ అండి. బట్ అలాగే ఈ రోజు మేము అక్కడ ఇంకా ఆఫీస్లో మేము ఉండాలి,
కంటిన్యూ చేయాలంటే ఈ కూడా ఈ యొక్క స్మాల్ హెల్ప్ విల్ హెల్ప్ అండి మాకు. రైట్ అండి. మనతో మాట్లాడడానికి మీ తరపు నుంచి హాలిడే బజార్ ఎండి అశోక్ గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్ గారు చెప్పండి, కొంత రివైవల్ కోసం ఏం చేయాలి గవర్నమెంట్స్ కానీ, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నమస్కారం అండి. మేము ఇదే విషయంలో గత సంవత్సరం కూడా మేము గవర్నమెంట్ టూరిజం మినిస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. టూరిజం అనేది అన్రికగ్నైజేషన్ సెక్టర్ లో కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ మారినా కూడా టూరిజం లోని సిబ్బంది కానీ ఈ ఇండస్ట్రీని కంప్లీట్ అన్ఆర్గనైజేషన్ సెక్టర్ కిందకే కన్సిడర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ అయినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు ప్రాపర్ గా రికగ్నైజేషన్ చేయడం కానీ ఎటువంటిది జరగలేదు. ఎప్పుడైనా అధికంగా ఎన్నో 20% అబోవ్ ఈ ఇండస్ట్రీ వల్ల మనకు బడ్జెట్ లో కానీ 20% అబోవ్ మనకు అధికంగా మనకు ప్రాఫిట్ కలుగుతుంది నేషనల్ కి. కానీ ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ మాత్రం ఎక్కడ కూడా మనకు టూరిజం ఇండస్ట్రీకి సపోర్ట్ గా ఎప్పుడు నిలబడ్డట్టు కనబడలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, ఎండి ఉంది. అది గవర్నమెంట్ సెగ్మెంట్ లో కొన్ని ప్రాంతాల్లో హోటల్స్ కట్టడం కానీ, లీజ్ పర్పస్ చేయడం కానీ, దాన్ని ప్రాపర్ వేగా దాన్ని డెవలప్ చేసినట్టు ఎక్కడ కనబడలేదు. టూరిజం అనేది 3 రకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఒకటి బడ్జెట్ టూరిజం ఉంటుంది. బడ్జెట్ టూరిజం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పుణ్యక్షేత్రాలలో డైరెక్ట్ జనాలు ఎవరైతే టూరిస్ట్ ఉంటారో వాళ్ళే ట్రైన్ బుక్ చేసుకోవడం కానీ, బస్ లో వెళ్ళడం కానీ వెళ్తుంటారు. వాళ్ళ వల్ల మనకు టూరిజం డిపార్ట్మెంట్ అనేది, అంటే ట్రావెల్ ఏజెంట్స్ కానీ చాలా తక్కువగా వర్క్ అనేది ఉంటుంది. మిడ్ సెగ్మెంట్ టూరిజం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము టూరిస్ట్ ప్లేసెస్ లో ఫ్లైట్ కానీ, హోటల్ కానీ, ట్రైన్ కానీ ఇవన్నీ బుక్ చేసుకోవడం సిబ్బందికి ఆర్థికంగా మనకు జిఎస్టీ పరంగా కానీ, చార్జెస్ పరంగానే హెల్ప్ అవుతుంది మిడ్ సెగ్మెంట్ లో జనరల్ గా. ఈ లగ్జరీ టూరిజం ఇంటర్నేషనల్ టూర్స్ కానీ, 5 స్టార్ హోటల్స్ వెళ్ళడంలో కానీ ఉంటుంది. ఇవన్నిట్లలో అధికంగా మనకు ఏదైతే గవర్నమెంట్ కి బెనిఫిట్ వచ్చే మిడ్ సెగ్మెంట్ అండ్ లగ్జరీ సెగ్మెంట్ గా ఏజెంట్స్ త్రూ బెనిఫిట్ అవుతారో, స్టాఫ్ బెనిఫిట్ అవుతుంటారు. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓన్లీ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వెరీ లో సెగ్మెంట్. రైట్ అండి. సో ఇప్పటిదాకా అంతా చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం అశోక్ గారు, ఒక 17 నెలల నుంచి అసలు ఆఫీస్ కానీ వర్క్ కానీ ఏం జరగట్లేదు అంటున్నారు. అవునండి. సో మళ్ళీ రివైవ్ కావడానికి మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ మీ దగ్గరే ఉన్నారా, లేదా వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళిపోయారా? మీ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఏ కంపెనీ చూసినా కూడా 95% ఏవో ఓవర్ స్టాఫ్ అయితే ఉంచుకోవడం జరగలేదండి. వాళ్ళకు శాలరీ పే చేయలేని పరిస్థితిలో అందరూ అదే విషయంలో ఉన్నారు. హోటల్స్ కూడా శాలరీ పే చేయలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయం పోయిన సంవత్సరం కూడా మేము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది, కానీ ఎక్కడ మాకు ఈ సపోర్ట్ గా మాత్రం కలవలేదు. రైట్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ అశోక్ గారు. సో ఇప్పుడు విజయానంద్ గారు ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారంటే, అట్లీస్ట్ ఎంజీఎన్ఆర్ఈజీఏకి వచ్చిన డైలీ వేజెస్ అయినా మా ఎంప్లాయీలకి ఇవ్వండి బతుకుతారు అనేంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు, విజయమోహన్ గారు, సాయిబాబు బాదం గారు లైవ్లో మాకు పార్టిసిపేట్ చేసినందుకు. సో టూరిజం సెక్టర్ వర్స్ట్ హిట్. లాక్డౌన్ కొంతవరకు ఎగ్జామ్షన్స్ ఇచ్చినా కూడా టూరిజం సెక్టర్కి ఎటువంటి ఉపయోగం జరగలేదు. కోవిడ్ ద్వారా చాలా నష్టపోయాం. జిఎస్టీ ఎగ్జామ్షన్స్ దగ్గర నుంచి ఏం చేసినా ప్రస్తుతం రివైవ్ కావడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటివరకు డిబేట్ చూసాం. చిన్న బ్రేక్ తర్వాత అప్డేట్స్లోకి వెళ్దాం. స్టే విత్ us.